హలో గైస్, వెల్కమ్ టు జెంటల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 27th నవంబర్ రివ్యూ అనాలిసిస్ అనేది చేద్దాము. 100% అడిగిండే క్వశ్చన్సే నేను ఇక్కడ చెప్తాను కాబట్టి ఈ టాపిక్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఎవరే కానీ మిస్ అవుద్దండి, చాలా ఇంపార్టెంట్. 2 నిమిషాల్లో చెప్తాను కాబట్టి ఎండ్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలుసో లేదో కమెంట్ రూపంలో తెలపండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఫ్రీ మెటీరియల్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనకి మెయిన్ ఈరోజు అడిగింది జనరల్ సైన్స్ వచ్చేసరికి ఈజీ టు మోడరేట్ అడిగారనమాట. ఆస్తమా ఏ పార్ట్ని ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అని అడిగారు. ఫ్రాక్షన్ ఆఫ్ అటామిక్ మాస్ ఆఫ్ క్లోరిన్ బికాస్ ఆఫ్ అని అడిగారు. అలానే ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ ప్రాబ్లం ఒకటి ఇచ్చారు. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ మీద ఒక ఎగ్జాంపుల్ అనేది అడిగారనమాట. పౌల్ట్రీ ఆఫ్ ఎగ్స్లో ఏ బ్రీడ్ అనేది అడిగారనమాట. ఫోటోసింథసిస్ అనేది ఏ పార్ట్లో జరుగుతుంది అని అడిగారు. వెలాసిటీ ప్రాబ్లం ఒకటి ఇచ్చారు. అట్లనే రోల్ ఆఫ్ మిసెల్లీస్ అడిగారు. వేరియేషన్స్ ఇన్ స్పేసెస్ అడిగారు. ఫ్రాగ్మెంటేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు అనమాట. డిప్లాయిడ్ టు హైప్లాయిడ్ విచ్ సెల్ డివిజన్ అని అడిగాడు అనమాట. రియాక్టివిటీ సిరీస్ క్వశ్చన్స్ అడిగారు. దాని తర్వాత జింక్ ప్లస్ కాపర్ సల్ఫేట్ యొక్క రియాక్షన్ చూసుకోండి. ఇవి సైన్స్ ఈజీ టు మోడరేట్ వచ్చిందనమాట. దాని తర్వాత మనము నాఫ్థలిన్ యొక్క రియాక్షన్ అడిగినాడు. దాని తర్వాత రీఫ్రాక్షన్ క్వశ్చన్ అడిగినాడు. సొల్యూషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగాడు. అందులో ముఖ్యంగా వర్క్ ప్లస్ జీరో బేస్డ్ క్వశ్చన్, డిఎన్ఏ కాపీ రీజన్, అలానే పవర్ ఈక్వల్ టు v²/r ప్రాబ్లం ఒకటి, పొటెన్షియల్ డిఫరెన్స్ బేస్ క్వశ్చన్ అనేది ఒకటి అడిగాడు అనమాట, థియరీ క్వశ్చన్. రీజనింగ్ వచ్చేసరికి వెరీ వెరీ డెడ్ ఈజీగా ఇచ్చారనమాట. ప్రతి ఒక్కటి డూయబుల్లో 30/30 స్కోర్ చేయొచ్చు. ప్రతి ఒక్క టాపిక్ డెడ్ ఈజీనే కాబట్టి రీజనింగ్లో ఏం చెప్పాక అవసరం లేదు మనకి, ప్రతి ఒక్కటి చేయగలిగేది. మ్యాథమెటిక్స్ ఈజీనే కానీ కొన్ని క్యాలిక్యులేటివ్ వచ్చాయన్నమాట. మ్యాథమెటిక్స్ టాపిక్స్ చూసినట్టయితే రేషియోస్ నుంచి 3 క్వశ్చన్స్ అడిగారనమాట. ప్రాఫిట్ అండ్ లాస్లో 4 క్వశ్చన్స్ అడిగారు. టైమ్ అండ్ డిస్టెన్స్, సింప్లిఫికేషన్, ఎస్సిఎఫ్ఈ, ఎల్సిఎం, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ 2 అడిగారనమాట. అలానే పర్సెంటేజ్ 2 అడిగినారు. జియోమెట్రీ వచ్చి 1, ట్రైగ్నోమెట్రీ 1, ఆల్జీబ్రా నో క్వశ్చన్స్, ఆల్జీబ్రా నుంచి ఒక్క క్వశ్చన్ కూడా రాలేదనమాట. ఆరో స్పీడ్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. 3 మీడియన్ మీద 1 క్వశ్చన్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద 1 క్వశ్చన్, పెండగాన్ నుంచి 1 క్వశ్చన్, మెన్సురేషన్ సిలిండర్ మీద 1 క్వశ్చన్ ఇచ్చారనమాట. ఇక్కడ జీకేలో వచ్చేసరికి పాలిటీ మీద, జియోగ్రఫీ మీద, హిస్టరీ మీద, ఎకనామిక్ మీద అసలుకి క్వశ్చన్సే రాలేదు. కరెంట్ అఫైర్స్ దుమ్ము దులిపినాడు అనమాట. అసలుకి ఎక్కువ కరెంట్ అఫైర్స్ కనిపిస్తున్నాయి అనమాట. 10 to 11 కూడా అడిగారు ఒక్కొక్క షిఫ్ట్లో. మెయిన్గా జనవరి నుంచి నవంబర్ వరకు చూసుకోండి. ఎక్కువ క్వశ్చన్స్ జూన్ వరకే అడిగారు కానీ నవంబర్ వరకు కూడా టచ్ చేశారు ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది. అది కూడా బేసిక్ అడగడం లేదు, ఇన్ డెప్త్ అడుగుతున్నాడు. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేవి బాగా చూసుకుంటేనే జాబ్ అనేది వస్తుంది. ఎందుకంటే అందరూ చేయగలుగుతారు. రీజనింగ్, మ్యాథమెటిక్స్ మనకి ఎక్కువ ర్యాంకు కానీ మార్కు కానీ డిసైడ్ అయ్యేదంటే ఇక్కడే. జనరల్ సైన్స్ కానీ జనరల్ అవేర్నెస్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. జనరల్ సైన్స్ చేయొచ్చు కానీ జనరల్ అవేర్నెస్ కొద్దిగా టఫ్ ఇచ్చినాడు కాబట్టి ప్రతి ఒక్కరు చెక్ చేయండి. మెయిన్గా కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఇప్పటి నుంచి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.